ఎంతేసిర్రు? ఒకటి. ఒక్క పెగ్గుకే? ఒక ఫుల్. హే హే నువ్వా కొబ్బరి పట్ట సినిమాలో ఉన్నావు కదా? నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు గానములు. మీరే కదా ఒప్పుకోండి నాకు తెలిసి నువ్వే కదా. నేనే. అయ్యో అసలు అంటే నేను నా వర్క్స్ ని ఫాలో అవుతుంటారా? అసలు ఎవరని కూడా తెలీదు. అవునా? ఒక రోజు ల్యాప్టాప్ లో సినిమా చూస్తుంటే స్టక్ అయ్యి అరగంటని మహా చూడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ల్యాప్టాప్. అక్కడ నేను నన్ను కన్విన్స్ చేయాలి. కచేరీలు చేస్తుంటే మీరు ఇక్కడ కవ్వాలి ఇలాంటి చిల్లర వేయడానికి చేయిస్తే షేక్ హ్యాండ్లు ఇచ్చే ఫేస్లు ఇవి. మోహంతి కోర్టుకు వెళ్ళమంటున్నాడు. రేపు కోర్టుగా? రేపు ఆడిటింగ్ కదా ఉంది. నేను ఆ టెన్షన్ లో కదా తాగింది. అతడు చెప్పొచ్చా? తాగితే తాగారు. డ్రైవింగ్ ఎందుకు చేయాలి? నేను చేసేవాడిని కదా. నీకు లైసెన్స్ లేదు కదా మోహంతి. లేదా? అయ్యో ఏంటి ఇప్పుడు? తాగి డ్రైవ్ చేయడం కన్నా పెద్ద క్రైమ్ అది. ఏదో ఒకటి చెయ్యి మోహంతి. ఏమీ చెయ్యలేమండి. మోహంతి వల్ల కాలేదంటే ఇంకెవ్వడి వల్ల కాదు. మోహంతి ఏంటి? మోహంతి మేడం సార్, ఆడపిల్లని ఎందుకంటారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి. ఫెమినిస్ట్, వుమనైజర్. మరి అలాంటి ఆడపిల్ల ఈడేం చేస్తుంది సార్? మిషన్ 300 చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నారా? మరి అదే మిషన్ నా తానెందుకు పనిచేయలే? వై? నిన్ను మాత్రం వదలరా రే, చెప్తున్నా. సారు, మిషన్ రైట్ అయితే నన్ను వదిలేయాలా, రాంగ్ అయితే అమ్మాయిని వదిలేయాలా? రైటా రాంగా? నేనే రైట్ రా, మిషన్ ఏ రాంగ్. ఏంటంటావు చెప్పు, ఏంటంటావు? మిషన్ రాంగ్ అంట. ఆల్ క్లియర్. కెన్ ఐ గో సార్? అర్జెంట్గా ఉప్పర్కి వెళ్ళాలి. ఏంట్రా మామూలుగా మాట్లాడుతున్నావు? యాక్చువల్గా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని. తాగుబోత్ క్యారెక్టర్ వస్తే ఎలా చేయాలని ప్రాక్టీస్ చేశా. బాగా చేశాను సార్. అంత గొప్పింటి అమ్మాయి నిన్ను గుర్తుపట్టిందా? అయితే ఆ అమ్మాయి నా కోడలు. ఫిక్స్ అమ్మా. హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఈ మధ్య అందరూ మాల్దీవ్స్ వెళ్తున్నారు కదా. గుడ్ చాయిస్ అమ్మా. చెప్పు కొడతా. ఏమండి ఉషా, వీడి జీవితంలోకి నీలాంటి అమ్మాయి రావచ్చేమో గాని అద్భుతం రాదే. ఒకవేళ వచ్చుంటే ఆ అమ్మాయి తప్పదాకా ఉండాలి. తప్పక తాగిందేమో నాన్న. ఏమైనా సరే ఆ అమ్మాయి నా కోడలు. ఇన్నాళ్ళు గాల్లో మేడలే కడుతున్నారు అనుకున్నాను. ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు. సబాష్. వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది తెలుసా? తెలుగులో రియాలిటీ కదమ్మా. తెలుసు నాన్న. హై హై అయ్యో, ఏం చేద్దామని నాన్న ఇప్పుడు? ఆయన వదిలేమ్మా. ఆ అమ్మాయి ఐటీ ప్రాబ్లం క్లియర్ చేసి లైన్లో పెట్టేస్తా. రెస్పాన్స్ చేశారా? లేదండి. ఏదో ఒకటి చెయ్యి మోహంతి. ఐ డోంట్ వాంట్ దిస్. నేను చూసుకుంటాను కదా, డోంట్ వర్రీ. Did he reply to the message? వాట్సాప్ వాయిస్ నోట్ పెట్టాను, అది చూసుకొని. What is wrong with సార్, ఇట్ ఇస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద రూల్స్ బుక్ సార్. అభి? మేడం వచ్చారు. వీడేంటి ఇక్కడ? మోహంతి గారు మీరు కూడా వచ్చారా? నేను కూడా ఏంట్రా? సర్ప్రైజింగ్. సో హ్యాపీ టు సీ యూ సార్. గొప్పోడిని పంపావమ్మా. ఫైల్స్ తో రాకుండా రూల్స్ తో చంపేస్తున్నాడు. అన్ని పర్ఫెక్ట్ గానే అడుగుతున్నాడు అనుకో.
ఇదంతా కాదు కానీ నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తా. సార్ 1 minute సార్. మ్మ్. పర్ఫ్యూమ్ మార్చారా? బాగుంది. నైస్ డియర్. హే, ఆ చెవులకి ఏంటి పెద్ద పెద్దగా ఉన్నాయి? Oops. అది సరే, ఎంత టైం కావాలి? మినిమం 10 days కావాలి. మినిమం 3 months కావాలని మేడం అడుగుతున్నారు సార్. పర్ఫెక్ట్. కక్కుర్తి పడి ఎక్కడ 10 days అడుగుతారో అనుకున్నా. అడిగుంటే ఏమైంది సార్? ఎఫిషియన్స్ కాదు వెదవులు అని రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేవాడిని. ఓ మహాంతి, విన్నాం. ఈసారి రూల్స్ తో కాదు ఫైల్స్ తో వస్తాం సార్. 3 months? అభి అభి అభినయ్. అభి నై గుడ్ జాబ్ అమ్మా. తను నేను గుర్తుపట్టినందుకు బాగానే రుణం తీర్చుకున్నావు కాబట్టి ఇంటికి వచ్చేయ్, డిన్నర్ చేద్దాం. As you say. పద మోహంతి. నా చేతుల్లో పెరిగిన చిన్నారి లెక్కితేనా ఇలా చేయి దాటిపోతుంది. జ్యూస్ ఇచ్చేసిరా. మేడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏమైంది? తప్పులైనా భరించచ్చు కానీ పాపాలని తట్టుకోలేం మేడం. తప్పేంటి? వాడిని భోజనానికి పిలవడం, పాపం ఏంటి? వాడికి భోజనం పెట్టడం. మహంతి, నా వర్ధంతండి. నిన్న రాత్రి టైం వరకు వాడు ఎవడో కూడా తెలియదు. ఇప్పుడేమో వాడు మన ఇంట్లో పెద్ద సెలబ్రిటీ. మీరు దండం పెడతారు, మేము పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అబ్బో భలే చెప్పావే. నువ్వు చెబితే గాని బాలకృష్ణ కొంతని తెలియపాయే. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు అర్జెంట్ గా రాకపోతే ఈ జూబ్లీ హిల్స్ కృష్ణానగర్ లో మారిపోద్ది. ప్లీజ్ మేడం రండి మేడం, ప్లీజ్ ప్లీజ్. సరే దా. సరే గాని బాలయ్యంది ఫ్యాన్స్ ను కొడతాడంట. కొడతాడు. వాళ్ళు ఫీల్ ఎవరు? ఫీల్ అవుతారు. ఎట్టా? ఇట్టా. అమ్మనీనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్స్టాపుల్ లో చూసా బాలయ్య మంచోడే. జై బాలయ్య. ఇది సరే కానీ మన రౌడీ దేవరకొండ రష్మిక సంగతి ఏంటి? వీడి ఎటు వెళ్తే మన నేషనల్ క్రష్ అటు ఫాలో అయిపోతా ఉంటుంది. కానీ ఫొటోస్ మాత్రం సోలోగానే పెడతాడు పిన్ని. అసలు ఏమనుకుంటున్నాడో అతను? నా నేడ పుడత నీకేటన్నా, నా నెట్ట గుంట నీకేటన్నా, నా నీటి సేత నీకేటన్నా, సిర్రాకు పెట్ట కన్నాయ్. నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్ కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, జల్లికి ఎన్ని రాఖీలున్నాయి. తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలై అయితే నీకేటన్నా. నీ అవ్వ తగ్గేదేలే. అది కాదు అబ్బాయి, ఆ విజయ నిర్మల గారు అబ్బాయి నరేష్ గారు. ఆ, ఈ వయసులో లవ్ ఏంటి? నాటి. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, నెత్తుటి కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ. కులము మతము లేవంటుంది మనసుకి ప్రేమ. ఇదంతా తర్వాత సంగతి. మనోడు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు చేస్తున్నావా? మొన్నే 2 రోజులు వెనక నుంచున్నా. ఎలా ఉంటుంది సినిమా? బంగారం ఒకటి చెప్పను. డాన్స్ వేనమా, ఫైట్ వేనమా, డాన్స్ వేనమా, ఫైట్ వేనమా.
டான்ஸ் வேணுமா டான்ஸ் இருக்கு ஃபைட் வேணுமா ஃபைட் இருக்கு டான்ஸ் வேணுமா டான்ஸ் இருக்கு ஃபைட் வேணுமா எவ்ரிதிங் இஸ் a fun டான்ஸ் வேணுமா டான்ஸ் இருக்கு ஃபைட் வேணுமா ஃபைட் இருக்கு டான்ஸ் ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పాను, విందా లేదా? మామూలు కాదులేదు, బాగా భోజనం పెట్టి బేటా కూడా ఇస్తున్నారు. డూ ఫెస్టివల్. ఏంటి మోహంతి ఇది? నువ్వు ఆడిన రికార్డింగ్ డాన్స్ కి పేమెంట్. నీ సినిమా వాళ్ళు ఇప్పుడు డబ్బులు లేకుండా ఇవి చేయనట్టు కదా. నీ జీవితంలో ఇంత బేటా ఎప్పుడు చూసుండవు కదా. ఆ? అందరూ హ్యాపీయా? అబ్బో చాలా. అది చాలు, అయితే అదే నా పేమెంట్. ఏ మాటకా మాట, నీలో చాలా పెద్ద జోకర్ ఉన్నాడురా. మళ్ళీ గుర్తు చేసాం మోహంతి, రేపు పొద్దున అదే విషయం వేయాలి. గుడ్ నైట్ మీ బాయ్.